మీ నెక్స్ట్ జాబ్లో ఎంత జీతం అడగాలి, మీరు కొనబోయే ఇంటికి సరైన ధర ఎంత మీకు తెలియకపోవచ్చు, కానీ ఒక ఈక్వేషన్కి మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఈరోజు మనం నేర్చుకోబోయే ఈ టాపిక్ మీ కెరియర్ని, మీ బ్యాంక్ బ్యాలెన్స్ను కూడా అంచనా వేయగలదు. ఏఐ డేటా సైన్స్ ప్రపంచంలో ఊహించి చెప్పే గెస్వర్క్ అస్సలు నడవదు. కేవలం రిగ్రెషన్ మాత్రమే నడుస్తుంది. మీరొక ఏఐ ఇంజనీర్ అవ్వాలన్నా, ఎంఎల్ ఆప్స్లో స్థిరపడాలన్నా ఈ కోర్ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా తెలిసుండాలి. ఈ 15 నుంచి 20 లక్షల ప్యాకేజీలు ఊరికే రావు. ఏ కంపెనీ భవిష్యత్తునైతే మనం అంచనా వేయగలమో అలాంటి వాళ్లకే ఇలాంటి జీతాలిస్తారు. మరి ఆ అంచనా వెనుక ఉన్న అసలైన రహస్యమే ఈ రిగ్రెషన్. ఈ విశ్లేషణ చివరిలో నేనొక ఇంటర్వ్యూ సీక్రెట్ చెప్తాను. పాలినోమియల్ రిగ్రెషన్ అనేది లీనియరా లేక నాన్ లీనియరా అని అడిగితే 90% మంది తప్పు సమాధానం చెప్పి రిజెక్ట్ అవుతారు. ఆ ఒక్క పాయింట్ మీ ఇంటర్వ్యూ ఫలితాన్నే మార్చేయగలదు. సో చివరి వరకు మిస్ అవ్వకండి. మొదటి సెక్షన్లోకి వెళదాం. గణితంతో అంచనా వేయడం. అసలు ఈ రిగ్రెషన్ అంటే ఏమిటి, దీని వెనుకున్న లాజిక్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే రిగ్రెషన్ అంటే ఒక కంటిన్యూయస్ వాల్యూని, అంటే ఒక సంఖ్యని అంచనా వేయడం అన్నమాట. ఉదాహరణకి, మీ వచ్చే నెల కరెంటు బిల్ ఎంత రావచ్చు, మీ అనుభవానికి ఎంత జీతం సరైనది, ఒక కంపెనీ భవిష్యత్ అమ్మకాలు ఎలా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఎక్కడైతే మీరు ఒక సంఖ్యను సమాధానంగా వెతుక్కున్నారో అక్కడ రిగ్రెషన్ ఉన్నట్టే. సరే, ఒక చిన్న ప్రశ్న. వయసు పెరిగే కొద్దీ తెలివితేటలు పెరుగుతాయంటారా? అవును లేదా కాదు? మీ సమాధానాన్ని కామెంట్స్లో చెప్పండి. రెండవ సెక్షన్, సరళ రేఖా నియమం. ఇప్పుడు మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ గురించి తెలుసుకుందాం. దీని వెనకున్న ప్రాథమిక సూత్రమేంటంటే, ఈ సూత్రం చూడండి, y=β1x + β0. దీని అర్థం చాలా సింపుల్. మీ ఇన్పుట్ x పెరిగే కొద్దీ మీ అవుట్పుట్ y కూడా ఒక సరళ రేఖలా పెరుగుతుంది. ఉదాహరణకు, మీ అనుభవం అంటే x పెరిగే కొద్దీ మీ జీతం అంటే y పెరగడం లాంటిదన్నమాట. ఈ టేబుల్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ β1 అంటే స్లోప్ అనేది చాలా కీలకమైన విలువ. అంటే మీ అనుభవంలో ప్రతి సంవత్సరం పెరుగుదలకు మీ జీతం ఎంత పెరుగుతుందో ఇది చెబుతుంది. నిజ జీవితంలో ఫలితాలు ఒక ఇంటి ధర లాంటివి, కేవలం ఒకే ఒక్క అంశం మీద ఆధారపడి ఉండవు కదా. అందుకే మనమిప్పుడు మూడో సెక్షన్కి వెళ్తున్నాం. అదే మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్. ఇప్పుడు మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ సూత్రాన్ని చూద్దాం. ఇది ఒక అవుట్పుట్ని అంచనా వేయడానికి ఒకటి కంటే ఎక్కువ ఇన్పుట్లను, అంటే x1, x2 అలా వాడుకోవడానికి అనుమతిస్తుంది. ఇంటి ధర ఉదాహరణనే తీసుకుంటే, ఇంటి సైజు అంటే x1, లొకేషన్ స్కోర్ అంటే x2, ఇంకా బెడ్రూమ్ల సంఖ్య అంటే x3, ఇలాంటి చాలా విషయాలు దాని చివరి ధరను నిర్ణయిస్తాయి. ఒక్క క్షణం ఆలోచించండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతాన్ని కేవలం వాళ్ల లొకేషన్ మాత్రమే నిర్ణయిస్తుందా? ఖచ్చితంగా కాదు కదా. అనుభవం, స్కిల్స్, కంపెనీ, ఇలా చాలా అంశాలుంటాయి. అందుకే మనకు మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ కావాలి. డేటాలో ఉండే అన్ని సంబంధాలు ఎప్పుడూ ఒకే సరళరేఖలో ఉండవు. కొన్నిసార్లు అవి వంకరగా కూడా ఉంటాయి. అదే మన 4వ సెక్షన్. ఉష్ణోగ్రత మరియు విద్యుత్ వినియోగం మధ్య సంబంధాన్ని చూడండి. ఎండలు బాగా ఉంటే ఏసీ వాడతాం, బిల్లు పెరుగుతుంది. కాని చలికాలంలో హీటర్లు వాడతాం, అప్పుడు కూడా బిల్లు పెరుగుతుంది. చూసారా, ఇక్కడ సంబంధం స్ట్రెయిట్ లైన్లా లేదు, ఒక యూ ఆకారంలో వక్రంగా ఉంది. ఇది పాలినోమియల్ రిగ్రెషన్ సమీకరణం. ఇక్కడ మనం x² లేదా x³ వంటి పవర్ టర్మ్స్ ఉపయోగించి ఇలాంటి వక్రతలను మోడల్ చేస్తామన్నమాట. 5వ సెక్షన్, ఇంటర్వ్యూని గెలిపించే రహస్యం. సరే, ఇప్పుడు మనం మొదట మాట్లాడుకున్న ఆ ఇంటర్వ్యూ సీక్రెట్ని రివీల్ చేసే సమయం వచ్చేసింది. ఆ కీలకమైన ఇంటర్వ్యూ ప్రశ్నను మళ్లీ గుర్తు చేసుకుందాం. పాలినోమియల్ రిగ్రెషన్ అనేది లీనియర్ మోడలా లేక నాన్ లీనియర్ మోడలా? సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఇది ఒక లీనియర్ మోడల్. ఎందుకంటే ఇది దాని పారామీటర్లలో, అంటే బీటా కోఎఫిషియెంట్స్లో లీనియర్గా ఉంటుంది. దీని వెనక ఉన్న లాజిక్ ఇదే. మనం x² ను z అనే ఒక కొత్త వేరియబుల్గా అనుకుంటే ఈక్వేషన్ y=β1z + β2x + β0 గా మారుతుంది. చూసారా, ఇప్పుడు ఇదొక లీనియర్ ఫార్మాట్లో ఉంది. ఈ చిన్న ట్రిక్ వల్లే దీనిని లీనియర్ మోడల్ అంటారు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని మిగతా వాళ్లకంటే ఒక అడుగు ముందుంచే పాయింట్ ఇదే. నిజమైన నాన్ లీనియర్ మోడల్ అంటే పారామీటర్లు, అంటే బీటా కూడా ఫంక్షన్ లోపల ఉంటాయి. ఉదాహరణకు y=β0e⁻β1x లాగా. ఈ తేడా చెప్పగలిగితే మీ నైపుణ్యమేంతో స్పష్టంగా తెలుస్తుంది. ఈ విశ్లేషణలో మనం కవర్ చేసిన 3 మోడళ్ల సంక్షిప్త సారాంశం ఇది. సింపుల్ లీనియర్ అంటే ఒక ఇన్పుట్, స్ట్రెయిట్ లైన్. మల్టిపుల్ లీనియర్ అంటే చాలా ఇన్పుట్లు, స్ట్రెయిట్ సర్ఫేస్. ఇక పాలినోమియల్ అంటే ఒక ఇన్పుట్ కానీ కర్వ్డ్ లైన్. ఇప్పుడు మీకు ఈ గణితం అర్థమైంది కదా. మీరు మొదట దేన్ని అంచనా వేస్తారు? ఈ కాన్సెప్ట్ మీకు స్పష్టంగా అర్థమైతే ఈ విశ్లేషణకు ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే ఈ జ్ఞానాన్ని మీ స్నేహితులతో కూడా పంచుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా చెప్పండి. మళ్ళీ కలుద్దాం.